హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసుకునే బగారా రైస్ ఇంట్లోని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు. బియ్యాన్ని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి అలాగే 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. నెయ్యి నూనె 2 వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా నూనె వేసిన తర్వాత జాజికాయ 1, 2 బిర్యానీ ఆకులు, జాపత్రి 1, అలాగే బండ పువ్వు, అనాస పువ్వు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని 2 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తపెట్ట తర్వాత ఒక చిన్న సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సోంపు 1 టీ స్పూన్ వేసుకోండి. ఈ బగారా రైస్కి ఈ సోంపు వల్లనే టేస్ట్ అనేది బాగుంటుంది. సోంపు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. సోంపు 1 టీ స్పూన్ వేసుకొని టమోటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత నేను బాస్మతి బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను కదా, అందుకని నీళ్ళు 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మీరు మామూలు బియ్యం వేస్తే దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని నీళ్ళను ఇలాగ బాగా మరగనివ్వాలి. ఇలాగ నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా అన్నం కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాల వలన మనకి బగారా రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా బియ్యం అనేది ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు పైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి అన్నం అనేది రెడీ అవుతుంది. ఇలాగ 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసుకునే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం స్పైసెస్ తక్కువగా తినే వాళ్ళైతే ఒట్టిగానే తినేయచ్చు. ఇలాగ చికెన్ ఫ్రై లేకపోతే ఇలాగ కొంచెం షేవా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.